కృతజ్ఞత ఉండదు. ఎప్పుడైతే మనలో కృతజ్ఞత ఉండదో మరలా దేవుడే తీసేస్తాడు. దేవుడే తీసేస్తాడు. నిజమండి, వాస్తవం. ఒకసారి వైజాగ్లో ఏం జరిగిందంటే, కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. వైజాగ్లో ఒక గొప్ప విషయం జరిగింది. ఒక సేవకుడు వచ్చి చెప్పినాడు అనమాట. సలపల్లో మేము తరబిదులు ఉండగా ఒక భార్యాభర్తలు ఇద్దరు నూతనంగా వాళ్ళు వివాహం చేసుకున్నారు. కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయింది. ఆ భార్యాభర్తలు వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. సాఫ్ట్వేరు వాళ్ళకి మంచిగా చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. అయితే ఆ భర్తకు మాత్రమే ఒక చిన్న ఉద్యోగం ఉండేదన్నమాట. ఒక నెలకు 20,000 వచ్చే ఉద్యోగం ఉండేది. వాళ్ళిద్దరూ సైకిల్ మీద వచ్చి మరి ప్రతిరోజు మందిరం ఉదయమే వచ్చి మందిర ఆవరణ అంతా శుభ్రపరచడం, మందిరంలో పనులు చేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చినారంట. తర్వాత మరి అన్ని కూడికలకు వాళ్ళిద్దరు వస్తారు, భార్యాభర్తలు ఇద్దరు. అన్ని కూడికలకు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఆదివారం నాడు మందిరంలో పని చేస్తారు. ఉదయం వచ్చి కిచెన్లో పని చేస్తారు. దూరం నుండి వచ్చే వారికి భోజనాలు ఉండటానికి కూడా వాళ్ళు ఎంతో పని చేస్తారు. ప్రతి కూడికలో మైకులు కట్టే విషయంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళిద్దరు చాలా నమ్మకంగా ఉంటారు. అయితే ఆ వ్యక్తికి ఏమైందంటే ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 వచ్చింది, నెలకు ₹1,00,000 జీతం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చిన్నగా ఏం చేస్తున్నాడు, సంఘ ప్రార్థన మానేశాడు. తర్వాత కూడికలు మానేశాడు. నియమ కూడికలన్నీ ఒక్కొక్కటి మానుకుంటూ వచ్చేస్తున్నాడు. పాస్టర్ గారు విశ్వాసాలు అడుగుతున్నారు, ఇటువరకు అన్నింటిలో మీరు ముందుండేవాళ్ళు, ఇప్పుడు ఏంటి మీరు రావట్లేదంటే, మాకు తీరిక లేదు బెదారు, మాకు ఉద్యోగం బెదారు అంటున్నారు. అట్లా దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించినాడు. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఉద్యోగం పెరుగుతుంది, జాబ్ పెరుగుతుంది, డబ్బులు పెరిగిన కొద్దీ ఆదివారం కూడా ఉదయం రావటం మానేసినాడు. కారు కొనుక్కున్నారు. తర్వాత వాళ్ళకి 2 కొడుకులు పుట్టినారు. ఇంకా పూర్తిగా ఆదివారం కూడా రావటం మానేసినారు. పాస్టర్ గారు ఇల్లు అడుగుతున్నాడు, తోటి విశ్వాసాలు అడుగుతున్నారు, ఏంటన్నా మీరు మందిరానికి రావట్లేదు, ఇటువరకు బాగా వచ్చేవాళ్ళు కదా అంటే, మేము ఇప్పుడు చాలా బిజీ అయిపోయామండి, మేము రాలేకపోతున్నామండి కదా. ఇట్లా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే రోజులు గడిచిన కొద్దీ దేవునికి ఏమైపోయినారు, వాళ్ళు దూరం అయిపోయినారు. దూరం అయిన కొద్దీ డబ్బు కూడా వాళ్ళకి ఎక్కువగానే వచ్చింది. అయితే ఒక రోజున మరి మనకి ఉండ ఇల్లు కాదు, పెద్ద బిల్డింగ్ ఒకటి కొనుక్కోవాలని చెప్పి ఆ సిటీలో పెద్ద బిల్డింగ్ ఒకటి కొనుక్కున్నారు అనమాట. పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు. అయితే ఆ బిల్డింగ్ అమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఇదిగో ఇంటి ముందు పెద్ద పుట్ట ఉంది, ఆ పుట్టలో ఒక మంచి పాము ఉంది, అది దేవుని పాము, దాన్ని మీరు సంపొద్దండి, దాన్ని మీరు అట్లా ఉండనియండి, అది ఉంటే మీకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పినాడంట. అయితే ఆ పాము ఆవరణలో కూడా తిరుగుతూ ఉంటుందంట, చాలా పెద్ద పాము అంట అది. అయితే ఆయన చెప్పినాడు కదా, కలిసి వస్తుందని అట్టాగి ఉంచినాడంట. ఒక రోజున ఏమైందంటే ఆ పాము ఇంట్లోకి వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లలకి పెరుగు ఉంటుంది కదా, స్కూల్కి పంపించేటప్పుడు ఆ పెరుగు తిని దాంట్లో ఆ పాము ఇష్టం కక్కిందనమాట. ఆ ఇంట్లో పని మనిషి ఏం చేసిందంటే ఆ పిల్లలిద్దరికి క్యారేజీ కట్టి అన్నం పెట్టింది అనమాట. పెట్టి స్కూల్కి పంపించేసింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి, మీ పిల్లలకి ఎందుకో వాంతులు అవుతున్నాయి, మీరు తొందరగా రావాలని చెప్పి ఫోన్ చేస్తే ఆ తల్లి మరి వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, మన పిల్లలకి ఆరోగ్యం బాగోలేదంట, వాంతులు అవుతున్నాయంట, మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి ఫోన్ చేస్తే ఆ భర్త కారు తీసుకుని వెళ్తున్నాడంట. కారు తీసుకుని వెళ్తుంటే ఎదురుగుండగటువంటి బాగా ట్రాఫిక్ ఉందంట. ఈమె ఫోన్ చేస్తూనే ఉంది, తొందరగా వెళ్ళు అని. స్కూల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మరి ఎదురుగుండుకున్న లారీని కొట్టినాడు, అక్కడికక్కడే చనిపోయినాడు. కారు నలిగిపోయింది. భర్త ఫోన్ ఎత్తట్లేదు, ఏమైనాడు ఈ మనిషి, ఎక్కడ చచ్చినాడు అని చెప్పి వెంటనే ఒక ఆటో తీసుకుని వెళ్తుంటే దారిలోనే భర్త శవం. అది చూసుకుంటూ వెళ్ళిపోయింది. కనీసం పిల్లలనన్నా బాగా బతికించుకుందామని చెప్పి వెళ్తే స్కూల్ కాడికి వెళ్తే స్కూల్లో లేరు, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, హాస్పిటల్లో పిల్లల్ని పెట్టినారు అనమాట. ఈ వెళ్ళేసరికి ఆ పిల్లలిద్దరు కూడా ఏమైనారు, చనిపోయినారు. అది జరిగిన వాస్తవం అనమాట. ఒకసారి ఇక ఆ తల్లి ఏం చేసిందంటే అటు భర్త పోయినాడు, ఇటు పిల్లలు పోయినారని చెప్పి ఆ వేదనకు దిగులు చెంది ఆమెకి పిచ్చలేసి పిచ్చి పట్టిపోయి బట్టలు కూడా చించేసుకుంటూ రోడ్లమ్మడి తిరుగుతూ ఉందంట.
ఆ సేవకుడు చెప్పినాడు, ఇప్పుడు చనిపోయి వాళ్ళ భర్త చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మీరు కావాలంటే రుజువు చూపిస్తాను, ఆమె రోడ్లు అమ్మటే అడుక్కుంటుందండి, ఆమె పిచ్చదానిలాగా బట్టలేసి తిరుగుతుందని చెప్పినాడు. కాబట్టి కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలులకి దేవుడు ఇచ్చిన కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కృతజ్ఞత అనేది మనం చూపించలేకపోతున్నాం. దేవుడు ఆశీర్వదించిన కొలది ఇటువరకు మన స్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ కూర్చున్నాం మనం ఇంతమందిమి, ఇటువరకు మన పరిస్థితి ఏంటి? మనకి ఇటువరకు సరైన ఇల్లు ఉందా? సరైన బండి ఉందా? కారు ఉందా? ఇటువరకు మన పరిస్థితి ఏంటి? ఇటువరకు సరిగా తినడానికి తిండి ఉందా మనకి? దేవుడు ఎంత ఆశీర్వదించినాడు, దేవుడు ఎంత మేలు చేసినాడు, మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, దేవుని ఎంత ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించే వారంగా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.